కడప నగరంలోని పటేల్ రోడ్డులో నివాసం ఉంటున్న నారెళ్ల కుసీదా నారెళ్ల రాజా కుమార్తె రిహానా ఆత్మహత్యకు గురైనది. ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ అనే వ్యక్తితో పెద్దలు కుదిర్చిన సంబంధం నిశ్చితార్థమైన 2 నెలల తర్వాత షాజహాన్ తనను నిరాకరించినందున ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిహానా ఆ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో, అసలు నిజాలు ఏమిటో వారి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. కడప నగరంలోని పటేల్ రోడ్లో ఉన్నటువంటి నారేళ్ల కుషీదా రాజా దంపతుల ముద్దుల కుమార్తె నారేళ్ల రెహానా ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఒక బాధాకరమైన వాతావరణంలో ఉండడం జరిగింది. ఈ ఆత్మహత్య గల కారణాల వెనుక అసలు నిజాలు ఏంటనేది వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె ఊరి వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, కారణాలు ఏంటి, దాని యొక్క అసలు నిజాలు ఏంటి? సార్ మా అమ్మాయి ఆ అబ్బాయి పెద్దలు కుదిర్చిన వివాహమే సార్. మాకు కొత్త సంబంధమే, బ్రోకర్ల ద్వారా మాకు ఈ సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి వచ్చి చూసి ఫోటోలో కంటే ఇక్కడే బాగుండాది అమ్మాయి, నాకు బాగా నచ్చింది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ బయటికి పోయి బాగా మాట్లాడుకొని వచ్చి ఇక్కడ అంతా హ్యాపీగా ఇది చేసుకొని వెళ్ళిపోయినాడు సార్. పాప బాగా మంచిది, మీ కుటుంబం బాగుంది, మీరు మంచి కుటుంబం ఉన్నట్టుంది అంతా అన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోయి మమ్మల్ని మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం రమ్మని చెప్పినాడు సార్. పోయి మేము వాళ్ళ ఇంటికి పోయి మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం ఫిబ్రవరి 15వ తేదీన నిశ్చితార్థం పెట్టినాం సార్. ఒకరికొకరు ఫోన్లు మాట్లాడుకుంటా ఆ రోజు నుంచి ఒక 15 రోజుల వరకు బాగా మాట్లాడి ఏదో ఊహలన్నీ చెప్పేసినాడు సార్. నాకు ఇంత శాలరీ వస్తుంది, నేను ఇట్లా ఉంటాము, నేను అపార్ట్మెంట్ తీసుకుంటాండా, ఫ్రిడ్జ్ తీసుకుంటాండా, ఈ సామాన్లు తీసుకుంటాండా, మనం బాలికి వెళ్దాము, కొడైకెనాల్ వెళ్దాం, కేరళకు పోదాము, ఇట్లంతా బాగా ఆ పాపకు నవ్వుతా ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుతూనే ఉంటాడు సార్ 15 రోజుల వరకు బాగా. ఏమ్మా అంటే మాట్లాడమంటున్నాడు. ఒకటేమైనా మాట్లాడవా నాతో, మనం ఒక్కొక్కరికి మాట్లాడుకుంటా అంటే కదా తెలిసేది, నేను మళ్ళీ 18 జాగిపోతాని తెల్లారుదాన్ని 6 వరకు కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి సార్. మా తలనొస్తాయి మా రామ్మా అంటే ఏం చేయాలమ్మా, మాట్లాడకుంటే ఎట్లా, మాట్లాడమంటున్నాడని ఇది అయిపోయి పగులంతా పండుకుంటా అనింది సార్. అట్లా ఆ పాపకి ఎక్కువ మాట్లాడడం కూడా ఇది కొద్దిగా బాగా ఇది తన కోసం అయ్యి బాగా మాట్లాడుకుంటా అంతసేపు కూడా ఉంటాను సార్ అమ్మాయి. మేము ఫిబ్రవరి నిశ్చితార్థం అయినాక మేము కానీ ఈ నెల 27, 26, 27 బాగుందని, మే 2, 3 బాగుందని మేము ఇక్కడంతా మే బంధువులమంతా మంచి తేదీ నిర్ణయించుకొని వాళ్ళ ఇంటికి పోయినాం సార్. ఈ తేదీ బాగుంది అడగడానికి చెప్పి మేము వస్తున్నామని చెప్తే రమ్మని వాళ్ళు పిలిచినారు సార్. సరే అని పోయి మేము ఈ తేదీలని అడిగితే వాళ్ళు కాదన్నారు సార్. ఈ తేదీ మాకొద్దు, మేము ఆగస్టులో పెట్టుకోవాలనుకుంటున్నాము, ఆగస్ట్ అయితే ఇది మాకు ఈ 2 నెలల్లో మాకు వద్దు అని చెప్పినాడు సార్. 4.5 లక్ష డబ్బులు ఇచ్చేసినాం సార్. మేము కట్నం డబ్బులు ఇచ్చేసి వచ్చినాం. మేము ఎంత చెప్పినా ఈ తేదీలలో పెట్టుకోమంటే వద్దు మాకు అని అయిపోకటేమైనా పట్టుబట్టినారు సార్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. ఎందుకు ఇట్లా అంటున్నారు ఏమంటే ఆ తేదీ బాగుంది, ఆ తేదీ పేరు బలాలు బాగుండాయి అంటే మేము కూడా అంత పేరు బలాలు కనుక్కొనే కదా సార్, మా పాప బాగుండాలనే కదా మేము కూడా అనుకునేది. మేము కూడా కనుక్కున్నాము, మాకు కూడా ఇదే అందరూ చాలామంది అడిగే మేము కూడా ఈ తేదీ బాగుందనే చెప్తున్నాము. ఈ తేదీ పెట్టుకుంటామంటే వాళ్ళు మా మాట విననేం లేదు సార్. 10 నుంచి 6 వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్. 10:30కు పోయినాం, ప్రొద్దుటూరు చెప్తాము 6:30 వరకు అడిగినాం సార్. వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఇంక ఎందుకులే అంత బలవంతం చేయడం అని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చేసినాం కదా సార్. ఇంకా వద్దులే ఎంత వాళ్ళకి నచ్చినట్టు పోతే రేపు బాగుంటుంది, రేపు ఎదుగుతున్నట్టు మేము చెప్పినట్టు మీరు వినలేదు కదా అని మేము వాళ్ళు చెప్పినట్టు ఇంటికి వచ్చినాం సార్. ఒక్క వారం రోజులు మళ్ళీ ముట్టా మాట్లాడుతున్నాడు సార్. అప్పుడు గంటలు మాట్లాడే అతను ఊరికి అట్లా మెసేజ్ చేయడము, 2 మాటలు మాట్లాడడము, అట్లా ఇది చేసుకుంటూ వస్తున్నాడండి సార్. ఏమి అంటే ఏం లేదులే చెప్పు అన్నాడు. ఏదేదో విధిగా మాట్లాడుతా ఏదో నాకు తాగడం అలవాటు ఉంది, 4 అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరేం విచారించుకోలేదా అని అన్నాడంట సార్. ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు, ముందు చెప్పలేదు ఇవన్నీ, ఇట్లా చెప్తాండావు నువ్వు, నిజమా ఏం చెప్పు అంటే మళ్ళీ స్కిడ్ అంటాడంట సార్.
మళ్ళీ అనేది నెస్కెట్గా అది నిజమేనా అంటాడంట సార్. అట్లా ఒక వారము ఆ పాపను బాగా ఇది చేసినాడు సార్. మళ్ళీ ఏంది నిజమా కాదా, ఎందుకు ఇట్లా నన్ను ఏడిపిస్తున్నావు, ఏంది ఏమి చెప్పంటే, నేను నిజమే చెప్పేది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇప్పటి నుంచి నాకు ఫోన్ చేయొద్దు నువ్వు. మళ్ళీ ఒక వారం అట్లా అది చేసినాడు. నాకు ఇష్టం లేదు నువ్వంట. ఇంత జరుగుతుంది, మీ అమ్మాయిని ఆ విధంగా మాటలతో బాధ పెడుతున్నాడు, ఇంత జరుగుతుంది, విషయం మీ దాకా వచ్చి ఉంటుంది కదా, మీరేమన్నా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారు, మందలించే ప్రయత్నం ఏమైనా చేశారు? వాళ్ళ అబ్బాయి ఎట్లా చెప్తే వాళ్ళకి అట్లేంట సార్. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి చెప్పినట్టు మేము వింటాము, మా అబ్బాయికి ఇష్టం లేకుంటే మేమేం చేయాలా అని మాట్లాడినారు సార్ వాళ్ళు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఏమి అంటే, వాడు శనివారము సోమవారము ప్రొద్దుటూరుకి వచ్చి ఐటీ కార్డ్ బస్సు ఎక్కిపోతా అంటే, బాబు మాట్లాడుకుందాము ఉండు బాబు, ఏం బాబు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఏమి అని అడిగితే, మేము వాడేం మాట్లాడలేదు సార్. మా పాప మెసేజ్ చేసి నేను ఐటీ కాడికి వచ్చి నేను కలిస్తే ఒకసారి మాట్లాడుకుందాం, మనకు ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, ఒకరికొకరికి అర్థం చేసుకుందాము, ఎందుకు ఇట్లా అంటున్నావంటే, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, పాడుమకం, ఏం మకం పాడుమకం, నీ మీద నాకు ఫీలింగ్సే రావడంలే, ఏం బాగుండవు నువ్వు, నువ్వు నాకు చేయొద్దన్నా కదా, చచ్చిపోతావేమో చచ్చిపో, లేకపోతే మీ ఇంట్లో మీ వాళ్ళు మీరు ఏమన్నా ఇచ్చేగాండి, చచ్చిపోతావేమో చచ్చిపో అన్నాడంట సార్. ఒకటే మాట. ఆత్మహత్య ఆమె చేసుకోవడం ఏ రోజు చేసుకున్నామా, ఆ రోజు ఏమన్నా ఆమె కొంచెం మేము ఆదివారం అవద్దు కొద్దిగా ఐపీఎల్ మ్యాచ్ చూసి, శ్రేయాస్ అంటే తనకి ఇష్టం, కొద్దిగా బాగా ఆ కొద్ది క్షణాలు హ్యాపీగా ఉండి పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తిని ఆ రాత్రి ఇది అయిపోయి సోమవారం కొద్దిగా డల్గా ఉండి, నేను 2 సేపు పండుకుంటాను అమ్మ లేపొద్దని చెప్పింది సార్. నేను కొద్దిగా వాడు చేసిన టార్చర్కు పండుకునింది అనుకున్నాం సార్. ఇప్పుడు కళ్ళ ఊరేసుకుని మా వాళ్ళ డాడీ అన్నం తిందరమ్మ లేపని డోర్ ఎంత కొట్టినా డోర్ రాలేదు సార్. మాకు ఒక్కసారిగా భయం వేసింది సార్. పాపలో అంటే మాట్లాడే విధానంలో, వాతావరణంలో అతను టార్చర్ పెట్టి ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మీరు ఆ పాప ఇంకా వద్దులేమ్మా ఈ సంబంధం అని వారించి చెప్పలేదు? చెప్పాను సార్. అబ్బాయి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంది సార్. నలుగురిలో మనకు మళ్ళా పరువు పోతుంది, ఏం మంచి సంబంధం అని చూసుకొని నలుగురు ఏం మాట్లాడతారో నా మీద, నలుగురు సమాజంలో ఎట్లా అంటారో, తప్పుగా ఊహించుకుంటారో నన్ను, నేను చెడ్డ పేరు తెచ్చుకుంటా అన్నా కదా, తన గురించి తను వద్దంటాడు, నేను కోరుకుంటా అన్నా కదా, నలుగురు నన్ను ఏమనుకుంటారో అనేది ఎక్కువ ఇది అయిపోయింది సార్. మేము ఎంత చెప్పుకున్నా వాని మీద పిచ్చి పెట్టుకుంది సార్. పెద్దలు మీరు చెప్పిన సంబంధమే కదా, నేనేమన్నా లవ్ చేసినా ఏం కాదు కదా, నువ్వు నచ్చినావని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలేదని, ఇవన్నీ నీకు నచ్చినట్లు ఎట్టుండాలని చెప్పి ఇవన్నీ ఏంటేంటో క్రీములు ఏమంటో తీసుకొని పెళ్లి షాపింగ్ అన్నీ చేసి చూపిస్తాను సార్. హైదరాబాద్ నుంచి అవి తీసుకురాను అన్న. అతను ఏం జాబ్ చేసేవాడు ఆయన? సార్ ఐటీ శాంసంగ్ కంపెనీలో. ఆమె ఏం చదువుకుంటుంది, ఆమె ఏమైనా జాబ్ చేస్తా ఉన్నదో సార్? ఎంఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసింది సార్. గవర్నర్ పట్టా కూడా తీసుకుంది. జాబ్కి కూడా సాఫ్ట్వేర్కి కూడా అమ్మాయి కూడా ట్రై చేసి, వాళ్ళ బాబు సాఫ్ట్వేరే, వాళ్ళ అక్క సాఫ్ట్వేరే సార్. సాఫ్ట్వేర్కి కూడా అప్లై చేసింది సార్. జాబ్కి కూడా 2-3 ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయి. నేను జాబ్కి కూడా చూస్తాండా, ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవుతానంటే వద్దన్నాడంట సార్. మళ్ళీ అటెండ్ చేసేది కూడా వదిలేసింది. నాకేం వద్దులే, ఇద్దరం జాబ్ చేస్తే ఇబ్బంది కదా, వద్దులే అన్నాడంట సార్. అది కూడా ఇది చేసుకుంది, ఇది అయిపోయింది సార్. వద్దులే అని చెప్పి డ్రాప్ అయిపోయింది. ఇద్దరం బాగుందాము, నేను వర్క్ చేసి వచ్చి ఇద్దరం ప్రెజర్ పెట్టుకోవడం ఎందుకని చెప్పి వద్దనింటే దాన్ని కూడా ఇంటర్వ్యూలు కూడా వద్దనుకునింది సార్. మొత్తం మీద పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఎటువంటి న్యాయం జరగబోతుందని ఏమన్నా? మా బాబుకి అయితే న్యాయం చేస్తామని చెప్పినారు సార్. ఇంత చదువుకొని, ఇంత తెలివైన పిల్ల, ఇంత చదువుకున్న పిల్ల, ఒక్క 20 రోజుల 2 నెలల ప్రేమ కోసరం అయ్యి ఈ అమ్మాయి ఇంత అట్లా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఒక్క నిమిషం ఆలోచన చేసింటే బాగుందని ఎస్ఐ సార్ కూడా బాధపడినాడు సార్. బాధపడి నీకు న్యాయం చేస్తాం పమ్మ, ఏం కాదు, నా బిడ్డతో సమానం అని సార్ చెప్పినాడు సార్. మాకు వానికి జీవితకాలం జైల్లో మగ్గిపోవాలి సార్. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చాలా టార్చర్ పెట్టినాడు సార్. ఏం ఎంబ చేసే తింటా అంటావా, వంట నేర్చుకోవా, మా కొడుకు అట్లా చేసి పెట్టాలి, ఇట్లా చేసి పెట్టాలా, వాడికి వేడిగా చేయాలంట సార్. ఎప్పుడు లేస్తే అప్పుడే టిఫిన్ అంట సార్. వాడికి పద్దం చేసినది రాత్రికి తినడంట సార్. రాత్రికి వెరైటీగా చేయాలంట సార్.
వాడు ఏసీ లేనిది పండుకోడంట సార్. వాడికి శిక్ష పడాలని సార్. వాడికి జీవితకాలం ఖైదీగానే ఉండాలి సార్. ఉరి శిక్ష కూడా వద్దు, జీవితకాలం ఖైదీగానే వాడు మగ్గిపోయేవాళ్ళ సార్. అదే నేను కోరుకుంటాను సార్. అది అతనికి పులిందల్లో అతనికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి తేదీ వరకు వచ్చినాక అమ్మాయి అబ్బాయి గురించి తెలుసుకొని ఆ మాటల్లో వాళ్ళకు ఒక వారం 10 రోజులు డేట్ ఉండిరాదు సార్. అతని మాటల్లో అమ్మాయి తెలుసుకొని ఈ అబ్బాయి నాకు సరైనోడు కాదని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా ఇంట్లో చెప్పేసింది సార్. చెప్పి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. మీకు ఇంత జరుగుతుంది, అతనికి ఎంగేజ్మెంట్ అనే విషయం కూడా మీకు తెలియదు? చెప్పలేదు సార్, వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు సార్. మళ్ళీ తెలిసింది సార్ ఈనాడు మాకు మా అమ్మాయికి ఇట్లా జరిగింది, మేము వద్దనింది మా అమ్మాయి, మీరు మోసపోయినారు. మాకు జరిగిన అమ్మాయి ఇప్పుడు వాడికి శిక్ష పడకోకుంటే ఈ ప్యాకేజీ శాలరీ చూసి ఎవరో ఒకరు ముందుకు పోతారు. ఒక ఆడబిడ్డతో వాడు ఇట్లాగే చేసి ఆశలన్నీ గురిపించి ఒక్కసారిగా వద్దని చెప్పేసి నాశనం చేస్తాడు సార్. మాకు కోల్పోయిన ఆ బిడ్డ ఒక తల్లికి జరగకూడదు, నా బాధ ఇంకో తల్లి పడకూడదు. అటువంటి నీచ పురుగు సమాజంలో తిరగకూడదు. వాడు జైల్లో మగ్గిపోవాలి సార్. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని నేను కోరుకున్నాడు సార్. వానికి తాగుడు అలవాటు ఉందని చెప్పినాడు నలుగురు. నాకు ఒకరిద్దరు కాదు, నన్ను ఎంతమందో ఇప్పుడు లవ్ చేస్తారు అని చెప్పి 4-5 మంది ఉన్నారంట సార్. వాడి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పినాడు సార్. నాకు వద్దు, నువ్వేం వాళ్ళే బాగుండారు, నువ్వేం బాగుండావు అని చెప్పి టార్చర్ చేసినాడు సార్ మా బాబును. మానసికంగా నలుగురిలో ఇదే అయిపోతామే, మాకు పరువు పోతుంది మా డాడీకి అని చెప్పి ఎక్కువ ఆలోచన చేసేసింది సార్. పరువు పోతుంది అని చెప్పి ఇది చేసింది సార్. సో ఇది మొత్తానికి చూసుకుంటే నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూసుకునే విధంగా వాడికి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి రెహానా తల్లి ఖుషీదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇటువంటి చీడ పురుగులను ఆచితూచి తల్లిదండ్రులు సంబంధాలు వెతికేటప్పుడు కూడా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె సమాజానికి కొంత మెసేజ్ రూపంలో కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో వినోద్, కేటీవీ, కడప.